హాయ్ హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నాము, అసలు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములా, మనం లాస్ట్లో కొన్ని ఫార్ములాస్ చూసాం కదా. అయితే ఆ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఇవాళ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాము. చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి t³ + 5 cos t. సో ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, f of t, t³ + 5 cos t. సో మనం ఇప్పుడు దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t = లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t³ + 5 cos t. సో ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో లాప్లాస్ని డివైడ్ చేయండి బోత్ ఫంక్షన్స్కి, t³ కి మరియు 5 cos t కి. అప్పుడు చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t³ ప్లస్ ఇక్కడ 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి 5 బయటికి రాసేసాము, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos t. మనం లాస్ట్ వీడియోలో ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా, ఆ ఫార్ములాస్ బాగా రావాలి. అవి వస్తేనే మనం ఇలా డైరెక్ట్గా ఫార్ములాస్ యూజ్ చేసి ప్రాబ్లం చేయొచ్చు. చూడండి, మనం లాస్ట్ వీడియోలో ఫార్ములా ఏం చెప్పాము, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t⁻n = n ఫ్యాక్టోరియల్ బై s⁻n+1. సో ఇది ఏ ఫార్ములా ఉంది, t⁻n ఫార్ములానే కదా ఉంది. సో t⁻n ఎంత ఉంది, 3 ఉంది. సో 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై s⁻3+1. అదే ఇక్కడ రాసాను చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t³ ఏమవుతుందంటే 3 ఫ్యాక్టోరియల్ బై s⁻3+1. అప్పుడు ఏమవుతుందండి, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, s⁻3+1 అంటే 4, అంటే s⁻4 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 5 ఆల్రెడీ కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసేసాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos t. cos t కి ఫార్ములా ఏంటంటే లాప్లాస్ అప్లై చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos at కి ఏమవుతుంది, s/s² + a². ఇక్కడ cos t నే ఉంది, అంటే t కి కోఎఫిషియంట్ 1 అన్నట్టు. సో t కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉన్నట్టు. సో s/s² + 1². సో మనకి ఏమొస్తుంది, s/s² + 1². 1² అంటే 1 కదండి. సో మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t అంటే ఏంటి, t³ + 5 cos t కి మనకి ఏమొచ్చింది, 6/s⁴ + 5s/s² + 1. సో మనకి వచ్చిన సొల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్లో వచ్చింది కాబట్టి లాప్లాస్ ఎప్పుడైతే ఒక ఫంక్షన్కి అప్లై చేస్తామో అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్లోకి మారుతుంది కాబట్టి f⁻s చేస్తాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t = f⁻s = 6/s⁴ + 5s/s² + 1. సో మనం ప్రాబ్లం మొత్తం చేసిన తర్వాత ఇలా లాస్ట్లో సొల్యూషన్ ఒక్క లైన్లో కనుక రాస్తే, అంటే ఇలా ఒక లైన్ రాసి బాక్స్ కొట్టామంటే కనుక మీకు మార్క్స్ అనేవి ఎక్కువ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మామూలుగా అయితే ఇక్కడ దాకా చేసి వదిలేస్తారనమాట, అలా చేయకూడదు. లాస్ట్లో మళ్ళీ మనం ఏవైతే కనుక్కున్నామో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ప్లస్లో ఇది కూడా పెట్టచ్చండి, t³ + 5 cos t అని పెట్టి f⁻s = 6/s⁴ + 5s/s² + 1 ఇలా రాసి ఇలా ఒక లైన్లో దీని బాక్స్ కనుక కొట్టినట్టయితే మీకు ఎక్స్ట్రా మార్క్స్ పడతాయి అన్నమాట. అంటే ఇంప్రెషన్ కలిగి చూసే వాళ్ళు, దిద్దే వాళ్ళకి మార్క్స్, ఫుల్ మార్క్స్ పడతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి 2e⁻3t - e⁻−3t. సో ఇచ్చిన ఫంక్షన్ ఏంటండి, f of t = 2e⁻3t - e⁻−3t. మనం లాస్ట్ వీడియోలో ఫార్ములా చెప్పుకున్నట్టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻t ఏమవుతుందండి, 1/s - a. అదే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻−at అయితే 1/s + a. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా అప్లై చేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t = లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 2e⁻3t - e⁻−3t. సో ఇక్కడ 2 కాన్స్టెంట్ కదండి, అందుకే బయటికి రాసాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻3t మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻−3t. సో మనం చెప్పినట్టు ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at ఏమవుతుంది, 1/s - a. సో a ప్లస్ ఇక్కడ ఎంత ఉందండి, 3 కాబట్టి 1/s - 3 మైనస్ ఇక్కడ e⁻−at ఫార్ములా 1/s + a. సో ఇక్కడ
t కోఎఫిషియంట్ -3 కాబట్టి 1/s ప్లస్ 3. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది 2/s - 3 మైనస్ 1/s ప్లస్ 3. సో ఇప్పుడు మనం ఎల్సిఎం కనుక తీసుకుంటే ఏమవుతుందండి s - 3 ఇంటూ s ప్లస్ 3 అంటే ఏమవుతుంది a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి s స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు 2 ఇంటూ s ప్లస్ 3 వేయాలి కదండి న్యూమరేటర్లో -1 ఇంటూ s మైనస్ 3 చేసిన తర్వాత ఏమొస్తుంది చూడండి 2 ఇంటూ s ప్లస్ 3 అంటే 2s ప్లస్ 2 3s are 6 మైనస్తో మల్టిప్లై చేస్తే -s ప్లస్ 3. సో టోటల్ ఏమవుతుందండి 2s మైనస్ s అవుతుంది 6 ప్లస్ 3 9 బై s స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే ఏంటండి 9. సో మనకి టోటల్ ఆన్సర్ వచ్చేసరికి s ప్లస్ 9 బై s స్క్వేర్ మైనస్ 9 వస్తుంది. చూడండి ఆన్సర్. సో మనకు ఆన్సర్ అనేది s ప్లస్ 9 బై s స్క్వేర్ మైనస్ 9. సో చూసారా మళ్ళీ లాస్ట్లో ఏం చేశాను నేను ఒక లైన్లో మళ్ళీ రాశాను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ఈక్వల్ టు f బార్ ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు s ప్లస్ 9 బై s స్క్వేర్ మైనస్ 9. సో మనం లాస్ట్ వీడియోలో ఏవైతే ఫార్ములాస్ చూసామో ఆ ఫార్ములాస్ యూజ్ చేసి కూడా ఇలా కూడా చేయొచ్చు లేదా మనం డైరెక్ట్ బేసిక్ ఫార్ములా అయినా యూజ్ చేసి చేయొచ్చు. బేసిక్ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఇంటిగ్రేషన్ బాగా వచ్చుంటే డైరెక్ట్గా అదైనా వేయొచ్చు లేదంటే మనం ఫార్ములాస్ చూసాం కదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ అవన్నీ వేసి మనకి ఇలా సొల్యూషన్ అన్న ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ ఫంక్షన్ ఏమి ఇచ్చారు f ఆఫ్ t cos 5t ఇంటూ cos 2t. సో ఫంక్షన్ వచ్చేసరికి మనకి f ఆఫ్ t ఈక్వల్ టు cos 5t ఇంటూ cos 2t. సో మనం ఇలా డైరెక్ట్గా చేయగలమా చేయలేము ఎందుకంటే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos at మాత్రమే తెలుసు. ఇలా 2 ఫంక్షన్స్ మల్టిప్లికేషన్ ఉంటే ఇప్పుడు అలా చేయకూడదు. సో మనం దీన్ని ఎడిషన్ ఫామ్లోకి మార్చుకోవాలి. అంటే ఎడిషన్ ఫామ్లో మార్చుకోవాలంటే మనకి ఇదే ఫామ్లో ఉన్నట్టు cos a ఇంటూ cos bలో ఫామ్లో ఉన్నట్టు. సో cos a ఇంటూ cos b ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఫస్ట్ 1/2 2తో మల్టిప్లై చేస్తాం. ఎందుకండి 1/2 ఇంటూ 2 ఎందుకంటే 2 క్యాన్సిల్ అయితే మనకు మళ్ళీ సేమ్ ఇదే కదా వస్తుంది. అలానే ఎందుకు ఈ ఫార్ములా మార్చుకోవాలి అంటే మనకి ఏం ఫార్ములా తెలుసు 2 cos a cos b అంటే cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b ఫార్ములాకి వస్తే అప్పుడు ఇది మొత్తం ఒక టర్మ్ అవుతుంది ఇది మొత్తం ఒక టర్మ్ అవుతుంది. అప్పుడు మనం లాప్లాస్ని డివైడ్ చేయొచ్చు. ఈ ఫంక్షన్కి లాప్లాస్ అప్లై చేయొచ్చు ఈ ఫంక్షన్కి మళ్ళీ లాప్లాస్ అప్లై చేసి మామూలుగా మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos atకి ఫార్ములా ఏంటో చేసి చేయొచ్చు. కానీ ఇలా మల్టిప్లికేషన్ ఫార్ములా ఉంటే చేయలేము. ఓన్లీ ఎడిషన్ ఫార్ములా ఉంటేనే చేయగలం కాబట్టి దీన్ని మనం మార్చుకోవాలి కాబట్టి అందుకని 1/2ని 2తో మల్టిప్లై చేసుకుంటే మనకు అప్పుడు ఈ ఫామ్ మొత్తం 2 cos a cos bగా మారుతుంది. అప్పుడు 2 cos a cos bకి ఫార్ములా ఏంటండి cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b. సో cos a అండ్ cos b. సో cos ఆఫ్ a ప్లస్ b ఏమవుతుందండి 5t ప్లస్ 2t 7t అయింది ప్లస్ cos ఆఫ్ a మైనస్ b అంటే 5t మైనస్ 2t 3t అయింది. సో ఇప్పుడు మార్చుకున్నాం కదండి. ఇప్పుడు మార్చుకున్న తర్వాత లాప్లాస్ అప్లై చేద్దాం. చూడండి మళ్ళీ ఈ ఫంక్షన్కి లాప్లాస్ ఈ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/2 cos 7t ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/2 cos 3t. ఎందుకు 1/2 అనేది బ్రాకెట్ మొత్తానికి కాబట్టి దీనికి పెట్టాలి దీనికి పెట్టాలి 1/2. సో మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos atకి ఫార్ములా ఏంటండి s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. చెప్పాను కదా cతో స్టార్ట్ అయితే s రావాలి న్యూమరేటర్లో అని. అదే సైన్ ఉంటే s వచ్చేది కాబట్టి ఇప్పుడు c ఉంది కాబట్టి s రాయాలి న్యూమరేటర్లో s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. a ప్లస్లో ఏముందండి ఇక్కడ 7 కాబట్టి 7 స్క్వేర్ ప్లస్ 1/2 ఇంటూ ఇక్కడ ఏముందండి 3. సో s బై s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో s బై s స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అంటే ఏంటండి 49. ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9. ఈ రెండిట్లో మీరు చూసినట్టయితే ఇక్కడ s కామన్ ఉంది ఇక్కడ s కామన్ ఉంది ఇక్కడ 1/2 కామన్ ఉంది ఇక్కడ 1/2 కామన్. సో టోటల్ s/2 కామన్ తీస్తున్నా బయటికి. సో s/2 కామన్ తీసేస్తే మనకి ఇక్కడ 1/s స్క్వేర్ ప్లస్ 49 ప్లస్ 1/s స్క్వేర్ ప్లస్ 9 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దాకా చేసి ఆపేయచ్చు లేదంటే మనం సింప్లిఫికేషన్ చేయొచ్చండి. చేస్తే మీకే మంచిది మార్క్స్ ఎక్కువ పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మన ఎల్సిఎం వచ్చేసరికి s స్క్వేర్ ప్లస్ 49 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 9. సో క్రాస్ తీసుకోండి 1 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 9 ప్లస్
1 into s square plus 49. సో టోటల్ మనకి ఇక్కడ s square ఇక్కడ s square టోటల్ 2s square plus 9 ఇక్కడ 49 టోటల్ 58. ఇప్పుడు 2 కామన్ తీయండి. ఇక్కడ s square plus 2s square plus 58 ఉంది కదండి. 2 కామన్ తీసేస్తే అప్పుడు మనకి లోపల ఏమొస్తుంది s square plus 2 29 కదండి. సో 2 కామన్ తీసేసి ఇక్కడ 2 ఇక్కడ 2 మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఫైనల్ రిజల్ట్ అనేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ఈక్వల్ టు f bar of s ఈక్వల్ టు s ఇంటూ s స్క్వేర్ ప్లస్ 29 బై s స్క్వేర్ ప్లస్ 49 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 9 వచ్చింది. సో ఏం చేసాము ఇక్కడ ఫస్ట్ మనకి ఏ ఫామ్ ఇచ్చినా కానీ రెండు ఫంక్షన్స్ మల్టిప్లికేషన్ ఫామ్లో ఉండకూడదు. మల్టిప్లికేషన్ ఫామ్లో ఉండకూడదు కాబట్టి మనకు తెలిసిన బేసిక్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములా యూజ్ చేసి దాన్ని ఎడిషన్ ఫామ్లోకి కన్వర్ట్ చేసాము. ఎడిషన్ ఫామ్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత మామూలుగా మనం లాప్లాస్ ఎలా అప్లై చేస్తామో అలా అప్లై చేసాము. మీకు కావాలంటే లాస్ట్లో ఇంకా ఉన్నాయి కదండి, 2 cos a cos b కాకుండా 2 sin a sin b ఉంది, 2 cos a sin b ఉంది, 2 sin a cos b కూడా ఉన్నాయి. ఆ ఫార్ములాస్ అన్ని కూడా చేర్చుకోవాలి. ఈ ప్రాబ్లం ఇలా ఉంది కాబట్టి మనం కన్వర్ట్ చేసాం. మీరు మిగతా 4 ఫార్ములాస్ కూడా ఉంటాయి కదండి, ఈ 2 cos a cos bతో పాటు ఇంకా మిగతా 3 ఉంటాయి. అవి కూడా నేర్చుకోవాలి. బేసిక్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అని మీకు లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా నేర్చుకోండి. మనం ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం చూడంగానే ఇలాంటి ప్రాబ్లం వేరేది ఇంకోలాగా ఇచ్చినా కూడా చేయగలగాలి. ఓన్లీ ఆ ప్రాబ్లం వరకే కాదు. ఒక ప్రాబ్లం నేర్చుకున్నామంటే ఇదే ప్రాబ్లం నెక్స్ట్ టైం ఇస్తే ఆ ప్రాబ్లం చేయగల క్యాపబిలిటీ మనకు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 2 cos a cos b కాకుండా మిగతా ఉన్నాయి కదా, 2 sin a sin b అవి కూడా మిగతావి కూడా నేను లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం sin cube t 2t sin cube 2t. సో ఫంక్షన్ ఏంటండి, హియర్ f of t ఈజ్ ఈక్వల్స్ టు sin cube 2t. మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో లాప్లాస్ ఆఫ్ cos at చూసాం, sin at చూసాం, sin cube 2t అయితే చూడలేదు. మీరు గమనించినట్లయితే ఇక్కడ sin cube 2t అంటే sin 2t ఇంటూ sin 2t ఇంటూ sin 2t అంటే ఇది మల్టిప్లికేషన్ ఫామ్లో ఉన్నట్టు ఇంతకట్లాగా. కాకపోతే దీన్ని మళ్ళీ మనం ఎడిషన్ ఫామ్లోకి తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి, మనకి తెలిసిన మళ్ళీ బేసిక్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములా వచ్చేసరికి sin 3θ ఈజ్ ఈక్వల్స్ టు 3 sin θ మైనస్ 4 sin cube θ. ఇదే కదండి. సో మనకి ఇక్కడ sin cube θ ఉంది. సో sin cube θని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూడండి. sin cube θ ఈజ్ ఈక్వల్స్ టు 3 sin θ మైనస్ ఈ sin 3θని అటు తీసుకురండి, అప్పుడు మైనస్ sin 3θ. ఇక్కడ ఆల్రెడీ మన 4 అనేది మల్టిప్లికేషన్ జరుగుతుంది, అక్కడ 4 ఇంటూ sin cube θ. సో ఇక్కడున్న 4 ఇటు తీసుకొస్తే డినామినేటర్లో వస్తుంది కాబట్టి టోటల్ మనకి sin cube θ ఏమవుతుందంటే 3 sin θ మైనస్ sin 3θ బై 4. మనం 3θ రాయొచ్చు, అప్పుడే మనకేమీ అవ్వదు. ఎందుకంటే థీటాకి కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి మనకి మామూలుగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin at ఫార్ములా ఎలా తెలుసో అది వేసి చేసేయచ్చు. కానీ క్యూబ్ అయితే ఉండకూడదు, క్యూబ్ స్క్వేర్ అలాంటివి ఉండకూడదు అనమాట. దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ థీటా ప్లేస్లో ఏముంది 2t కాబట్టి sin cube 2t ఈజ్ ఈక్వల్స్ టు 3 sin, ఇప్పుడు థీటా ప్లేస్లో 2t పెట్టండి, sin 2t మైనస్ sin 3 ఇంటూ 2t. అంతే కదండి, థీటా ప్లేస్లో 2t పెడితే 3 ఇంటూ 2t ఏమవుతుంది, 3 2s are 6, సో 60 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఏ ఫామ్లోకి వచ్చింది, sin cube 2tని మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఎలా 1/4 ఇంటూ 3 sin 2t మైనస్ sin 60. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా లాప్లాస్ అప్లై చేసేస్తే ఈ ఫంక్షన్కి లాప్లాస్ అప్లై చేస్తాం, మళ్ళీ ఈ ఫంక్షన్కి లాప్లాస్ అప్లై చేస్తాం. సో మనకి లాప్లాస్ చేయాలంటే బేసిక్ ఇంటిగ్రేషన్ ఎంత ఇంపార్టెంటో బేసిక్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin cube 2t ఈక్వల్ టు 1/4 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 3 sin 2t మైనస్ sin 60. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 కాన్స్టెంట్ నేను పక్కన రాసేస్తున్నాను. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t ఏమవుతుందండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin at కి ఫార్ములా అంటే a/s² + a². సో ఇక్కడ t కోఎఫిషియంట్ ఏముంది 2
కాబట్టి 2/s² ప్లస్ 2². నెక్స్ట్ మైనస్ 1/4 ఇంటూ ఇక్కడ 1/4 అనేది ఈ మొత్తం. సో ఇక్కడ 1/4 అనేది ఈ టర్మ్ మొత్తానికి కాబట్టి 1/4 ఇంటూ ఇక్కడ 3 కాన్స్టెంట్ కాబట్టి 3 బయటికి రాసేసాము. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin AT ఫార్ములా ఏంటండి, a/s² ప్లస్ a². ఇక్కడ t కోఎఫిషియంట్ ఏముంది 2 ఉంది కాబట్టి 2/s² ప్లస్ 2² మైనస్ 1/4 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 60. ఇక్కడ t కోఎఫిషియంట్ 6 కాబట్టి 6/s² ప్లస్ 6². సో 3 ఇంటూ 2 టోటల్ మనకి 6/s² ప్లస్ 4 మైనస్ 1/4 ఇంటూ ఇక్కడ 6/s² ప్లస్ 6² అంటే 36. నెక్స్ట్ ఇక్కడ 6/4 ఉంది, ఇక్కడ 6/4 ఉంది కాబట్టి టోటల్ 6/4 కామన్ తీసేస్తే మనకి ఇక్కడే మిగులుతుంది 1/s² ప్లస్ 4 మైనస్ 1/s² ప్లస్ 36. మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలండి. సో ఎల్సిఎం ఏమవుతుంది, s² ప్లస్ 4 ఇంటూ s² ప్లస్ 36. దీనికన్నా ముందు ఇక్కడ 6/4 మనకి క్యాన్సిల్ చేస్తే 2 3s 2 2s 3/2 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్లో ఏమొస్తుంది 1 ఇంటూ s² ప్లస్ 36 s² ప్లస్ 36 మైనస్ 1 ఇంటూ s² ప్లస్ 4 కాబట్టి మైనస్ s² మైనస్ 4 మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ s² మైనస్ 4 వస్తుంది. సో టోటల్ ఇక్కడ మనకి s² s² క్యాన్సిల్ అయిపోయి 36 మైనస్ 4 32 మిగులుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కదండి డినామినేటర్లో, 2ని 32తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది 16 వస్తుంది. సో టోటల్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 16 ఇంటూ 3 48 వస్తుంది. సో 48/s² ప్లస్ 4 ఇంటూ s² ప్లస్ 36. సో మనకి లాప్లాస్ ఏమొస్తుంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ఈక్వల్ టు f బార్ ఆఫ్ s ఈక్వల్ టు 48/s² ప్లస్ 4 ఇంటూ s² ప్లస్ 36. సో ఏం చేసామండి, sin³ 2tని కన్వర్ట్ చేసుకున్నాం. ఎలా, మనకి బేసిస్ sin 3θ ఫార్ములా కదా, ఆ sin 3θ నుంచి sin³ θని తీసుకొని sin³ 2t నుంచి మనం కన్వర్ట్ చేసుకొని మామూలుగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ విడిగా అప్లై చేసేసాము ఈ టర్మ్కి. సో టోటల్ మనకి ఆ సొల్యూషన్ అనేది 48/s² ప్లస్ 4 ఇంటూ s² ప్లస్ 36 వచ్చింది. సో మీరు sin³ 2t చెప్పాను కదా నేను, sin³ θ, మీరు cos³ θ కూడా నేర్చుకోవాల్సింది. సో నెక్స్ట్ టైం cos³ θ ఇచ్చినా కూడా సేమ్ ఇలానే చేయాలి. cos³ θకి ఏదైతే ఫార్ములా ఉంటుందో బేసిక్ ట్రిగోనోమెట్రీ ఫార్ములా అది వేసి చేయాల్సి వస్తుంది. ఈ ఫార్ములా కూడా నేను లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ప్రాబ్లం అండి, ఇక్కడ ఫంక్షన్ ఏమి ఇచ్చారు, cos ఆఫ్ ωt ప్లస్ θ. సో ఫంక్షన్ f ఆఫ్ t ఈక్వల్ టు cos ωt ప్లస్ θ. సో మనకి సేమ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos AT మాత్రమే తెలుసు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos AT ప్లస్ సంథింగ్కి తెలీదు. సో మనం మళ్ళీ దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ టీకి టీ కోఎఫిషియంట్ ఒమేగా ఒక్కటే ఉంది, కానీ ఈ θ అనేది కాన్స్టెంటే. సో దీన్ని కన్వర్ట్ చేయాలంటే మనకి బేసిక్ ఫార్ములా ఏం తెలుసు, cos ఆఫ్ a ప్లస్ b. సో cos ఆఫ్ a ప్లస్ bకి ఫార్ములా ఏంటండి, cos a cos b మైనస్ sin a sin b. సో ఇప్పుడు మనం లాప్లాస్ అప్లై చేయొచ్చు. ఇలా ఉంటే అప్లై చేయలేం, ఎందుకు, మనకి లాప్లాస్ అనేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos ATకి మాత్రమే తెలుసు. ఏంటిది, cos ATకి మాత్రమే తెలుసు. సో అందువల్ల మనం కన్వర్ట్ చేసుకుంటే cos a ఇంటూ cos b మైనస్ sin a ఇంటూ sin b. సో ఇది మొత్తం మళ్ళీ మనం ఇంత చెప్పినట్టు ఇది మల్టిప్లికేషన్ ఫార్ములా ఉంది, కాకపోతే ఇక్కడ cos θ అనేది కాన్స్టెంట్, మనకి θతో పని లేదు. మనం చేస్తుంది టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t. t అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంది కాబట్టి ఈ టర్మ్ ఒక్కటే మనకి ముఖ్యం. టీ కోఎఫిషియంట్ ఒమేగా ఉంది కాబట్టి ఈ టర్మ్ మాత్రమే మనం లాప్లాస్ అప్లై చేసాం. ఇక్కడ cos θ అనేది కాన్స్టెంట్ కాబట్టి డైరెక్ట్గా మళ్ళీ ఇది మనం వేసేయచ్చు. సో 2 cos a cos bగా మళ్ళీ ఇది కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు, cos θ అనేది ఇక్కడ కాన్స్టెంట్. మనం ఇంతగా న్యూమరికల్ వాల్యూస్ 2 3 5 ఎలా అయితే కాన్స్టెంట్ అని బయటకు రాసేసాము, ఇక్కడ cos θ అనేది కూడా కాన్స్టెంట్ కాబట్టి బయటకు రాసేస్తాం. సో టోటల్ ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos ωt ఇంటూ cos θ మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin ωt ఇంటూ
sin theta. సో ఇప్పుడు cos theta కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసేసాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos omega t మాత్రమే మిగులుతుంది. మైనస్ ఇక్కడ కూడా sin theta అనేది కాన్స్టెంట్ కాబట్టి sin theta బయటికి రాసేసాము. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin omega t ఇక్కడ రాసాము. సో టోటల్ ఇప్పుడు మళ్ళీ cos theta ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos omega t ఏమవుతుంది s by s square plus omega square. t కోఎఫిషియంట్ omega కాబట్టి omega square మైనస్ sin theta ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ sin omega t ఏమవుతుందండి a by s square plus a square. t కోఎఫిషియంట్ ఏముంది a ప్లస్ లో omega ఉంది కాబట్టి omega by square plus omega square. సో టోటల్ మనకి ఇప్పుడు ఏమవుతుందండి cos theta into s by s square plus omega square minus sin theta into omega by s square plus omega square. మీరు చూసినట్లయితే ఇక్కడ 1 by s square plus omega square ఇక్కడ 1 by s square plus omega square కామన్ ఉంది కాబట్టి బయటికి రాసేస్తాము. 1 by s square plus omega square బయటికి రాసేస్తే ఇంకేం మిగులుతుంది s cos theta minus omega sin theta. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t equal to f bar of s equal to 1 by s square plus omega square into s cos theta minus omega sin theta వచ్చింది మనకి సొల్యూషన్. సో మనం ఎందుకు ఇక్కడ మళ్ళీ 2 cos a cos b చేయలేదు ఎందుకంటే cos theta అనేది కాన్స్టెంట్. ఒకవేళ ఇది కూడా t ఫామ్ లో ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో ఉంటే అప్పుడు మళ్ళీ ఇక్కడ మనం 1/2 ఇంటూ 2తో మల్టిప్లై చేసేవాళ్ళం. ఇక్కడ 1/2 ఇంటూ 2తో మల్టిప్లై చేసేవాళ్ళం. అప్పుడు ఇది మొత్తం మళ్ళీ cos a of a plus b plus cos of a minus b గా వచ్చేది. మళ్ళీ ఇది 2 sin a sin b ఫామ్ లో ఏదైతే ఉంటుందో అది చేసి మళ్ళీ అప్పుడు మనకి ఇక్కడ 2 టర్మ్స్ వస్తే ఇక్కడ 2 టర్మ్స్ టోటల్ 4 టర్మ్స్ కి లాప్లాస్ అప్లై చేయాల్సి వచ్చేది. కానీ ఇక్కడ మనకి cos theta అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంకా మనం 2 cos a cos b గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ గా వేసేసాం. సో మీకు ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడంగానే మళ్ళీ నెక్స్ట్ ఏమేమి రావచ్చు sin of a plus b రావచ్చు కూడా. సో ఈ cos of a plus b చూసాం కాబట్టి sin of a plus b కూడా నేర్చుకోండి. ఇప్పుడు టోటల్ అన్ని ట్రిగనోమెట్రిక్ బేసిక్ ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్ అయితే నేను చూపిస్తాను చూడండి. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇవే మోడల్లో ఆ ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్ ఇచ్చినా కూడా అలానే చేయాలి. చూడండి ఒకసారి చూపిస్తాను అండి. బేసిక్ ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్ మీరు ఏవైతే కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఇవైతే చేసి చేయాల్సి వస్తుంది. ఇంత మనం 2 cos a cos b చూసాం కదండి. అలానే మీకు 2 sin a cos b ఇవ్వచ్చు, 2 cos a sin b ఇవ్వచ్చు, 2 cos a cos b చేసేసాము, sin a sin b కూడా ఇవ్వచ్చు. సో మీకు ఇలా ఇచ్చినప్పుడు మీరు కన్వర్ట్ చేసుకొని ఈ టర్మ్ కి విడిగా లాప్లాస్ అప్లై చేయాల్సి వస్తుంది. అలానే మనం sin క్యూబ్ a చూసాము, cos క్యూబ్ a ఇచ్చినా కూడా సేమ్ అలానే చేయాలి. నెక్స్ట్ sin 2a ఇచ్చిన 2 sin a cos a గా ఇస్తే sin 2a గా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి cos of a plus b చూసాము. cos of a plus b తో పాటు sin of a plus b ఇవ్వచ్చు, sin of a minus b ఇవ్వచ్చు, cos of a minus b ఇవ్వచ్చు. సో ఈ బేసిక్ ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్ అన్ని నేర్చుకొని ఉంటే మీరు లాప్లాస్ అనేది ఈజీగా చేయొచ్చు. సో బేసిక్ ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్ అన్ని నేర్చుకోండి. అయితే నెక్స్ట్ వీడియోలో మనం కండిషన్స్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఫంక్షన్ చూద్దాము. సో ఒకసారి చూడండి పార్ట్ 1 లో ఏం చూసాము. బేసిక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t equal to ఇంటిగ్రల్ 0 to infinity e power minus s to f of t dt. సో పార్ట్ 1 లో అది చూసాము. బేసిక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ చూసాము. సో ఆ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములాస్ ఏవైతే చూసామో వాటి మీద ప్రాబ్లమ్స్ అనేవి ఈ వీడియోలో చూసాము. సో ఇది పార్ట్ 2 వీడియో. నెక్స్ట్ పార్ట్ 3 లో మనం కండిషన్స్ ఫర్ ద existence of Laplace transform of a function చూస్తాము. Thank you for watching.